హోరాహోరీగా సాగాల్సిన ఏపీ అసెంబ్లీ పూర్తి నిస్సారంగా మారిపోయింది. ఏకపక్షంగా సాగుతుండడంతో ఎవరికి అసెంబ్లీ సమావేశాల పట్ల ఆసక్తి కనిపించట్లేదు. కానీ సరిగ్గా అదే సమయంలో శాసన మండలి మాత్రం రసవత్తరంగా కనిపిస్తోంది. మండలిలో అధికార విపక్షాల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తుంది. ఇది అనేక సందర్భాల్లో చాలా పెద్ద స్థాయిలో చర్చకు దారితీస్తుంది. గతంలో కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆధిక్యతతో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి అనేక సందర్భాల్లో అడ్డుకట్ట వేయగలిగారు. 3 రాజధానుల వంటి కీలక బిల్లుల విషయంలో ఆనాటి మండలి చైర్మన్గా ఉన్నటువంటి షరీఫ్ తీసుకున్న నిర్ణయాలు ఎంతటి ప్రకంపనలు పుట్టించాయో మనందరికీ తెలుసు. సరిగ్గా ఇప్పుడు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం కూడా అదే దిశలో టీడీపీ నేతలకి కంటగింపుగా మారుతుంది. కూటమికి ఏమాత్రం గిట్టడం లేదు. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు సాగిస్తున్నటువంటి వ్యవహారం టీడీపీని కూటమిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అనేక సందర్భాల్లో తీవ్రంగా సతమతం చేస్తుంది. అందుకే ఇప్పుడు ముఖ్యమైనటువంటి నేతలంతా శాసన మండలి మీదే కేంద్రీకరిస్తున్నారు. ఎక్కువ సమయాన్ని శాసన మండలికే పరిమితం చేస్తున్నారు. తద్వారా విపక్షాన్ని అడ్డుకోవచ్చు అని కూటమి నాయకత్వం భావిస్తోంది. దానికి తగ్గట్టుగా సర్వశక్తులు ఒడ్డేందుకు పూనుకుంటోంది. కానీ ఇంత చేసిన మండల్లో విపక్షానిదే పైచేయిగా మారుతుందా అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే అనేక ముఖ్యమైనటువంటి సమస్యల విషయంలో అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టే దిశలో విపక్షం వ్యవహరించింది. ఇది అధికార కూటమి నేతలకు ఏమాత్రం రుచించట్లేదు. సమస్యలు ప్రస్తావించడం, సమాధానం చెప్పినా వినకుండా వాకౌట్ చేసేస్తున్నారు అనేటువంటి రీతిలో కూటమి నాయకత్వం వాపోతుంది. నేరుగా నారా లోకేష్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలను ఉద్దేశించి అదే తీరున మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా ఆసక్తికరమైనటువంటి విషయంగా చూడాల్సి ఉంటుంది. శాసన మండలిలో సాగుతున్నటువంటి వ్యవహారాలకి అద్దం పట్టే దిశలో ఉందన్నది చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇదే సమయంలో శాసన మండలి అంటే హోందాగా సాగాలని, పెద్దల సభ దానికి అనుగుణంగా నడవాల్సి ఉంటే పూర్తి విరుద్ధంగా సాగుతుందని చాలామంది ఎమ్మెల్సీలు వాపోతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టుగా శాసన మండలిని వాడుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అదే దిశలో సాగుతుంది అంటూ కొందరు ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీలు చెబుతున్నటువంటి మాట ఆసక్తికరమైనటువంటి విషయంగా చూడాల్సి ఉంటుంది. అసెంబ్లీలో రాజకీయ రచ్చ సాగిన, శాసన మండలిలో చర్చలు సాగి ఒక నిర్దిష్టమైనటువంటి పరిష్కారం దిశ చూపిస్తారు అనే ఉద్దేశంతో పెద్దల సభను ఏర్పాటు చేశారు. కానీ గడిచిన కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి ప్రభావం పూర్తిగా మారిపోతుంది. దాని అవసరం అందుకు విరుద్ధంగా నడుస్తోంది. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే అందుకు పోటీగా విపక్షం ఉపయోగించుకోవడానికి తగ్గట్టుగా శాసన మండలి ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వానికి శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం ఏమాత్రం రుచించట్లేదు. కానీ ఇప్పటికిప్పుడే ఏమీ చేయలేని పరిస్థితి వెంటాడుతుంది. దాంతో ఇప్పుడు శాసన మండలిలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత దక్కేంత వరకు వైఎస్ఆర్సీపీ నుంచి వాడి వేడి తగలక మానదు అనే నిర్ణయానికి వచ్చింది. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ దూకుడుగా సాగడం, వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ ఉండడం, నిత్యం సభా సమావేశాల సందర్భంగా అధికార పక్షాన్ని ఇరుకును పెట్టే పనిలో పడడం, ఇవన్నీ కూడా కూటమి నేతలకు ఏ మాత్రం గిట్టడం లేదు. దాంతో ఇప్పుడు శాసన మండలి పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. శాసన మండలిలో జరుగుతున్నటువంటి చర్చల మీదే ఎక్కువ మంది ఆసక్తి పెడుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో శాసన మండలిలో సాగుతున్నటువంటి విషయాలే ఎక్కువ హైలైట్ అవుతున్నటువంటి తీరు కూడా అందుకు ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది. ఇదే సమయంలో బొత్స సత్యనారాయణ లాంటి శాసన మండలిలో విపక్ష నేతలు అడ్డుకోవడానికి టీడీపీ క్యాంపు కూడా బొత్స మీద పెద్ద స్థాయిలో బాడీ షేమింగ్ కూడా దిగుతూ ఎదురుదాడి పాల్పడే పరిస్థితులను గమనిస్తుంటే ఎంతగా శాసన మండలిలో అధికార కూటమి నేతలు ఇబ్బందులు పడుతున్నారో ఇట్టే అర్థమవుతుంది. మొత్తంగా చూస్తే రాజకీయాలకు వేదికగా శాసన మండలి మారితే శాసనసభ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా సాగుతుంది, ఏకపక్షంగా నడుస్తుంది. దాదాపు భజన కీర్తనలు, అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి నిందించడం, రెండో వైపు కూటమి ఎంతో సాధించింది అంటూ చెప్పుకోవడానికే అసెంబ్లీ సమావేశాలు పరిమితమవుతూ పూర్తి ఏకపక్ష ధోరణి నడుస్తున్నాయి.